నల్లగొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పర్యటించారు. ప్రచారంలో భాగంగా స్థానికులతో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొన్న బూర 10 ఏళ్ల కాలంలో మోడీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉద్యమంలో బీజేపీ పార్టీ లేదు అంటే అది అపహాస్యం అవుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసలు బీజేపీ సుష్మా స్వరాజ్ గారు, అద్వానీ గారు లేకుంటే కాకుండే. కాకినాడ జరిగినటువంటి పార్టీ కార్యక్రమంలో 1 ఓటు 2 రాష్ట్రాలను ఎప్పుడో ప్రకటించింది. బీజేపీ పార్టీ క్షేత్రస్థాయిలో పాల్గొంది ఉద్యమాల్లో. బీజేపీ పార్టీ పార్లమెంట్లో ఉండటం వల్లనే తెలంగాణలో రాష్ట్రం ఇవ్వడానికి కాంగ్రెస్కు ఇష్టం లేకున్నా బీజేపీ ఒత్తిడి వల్ల ఈరోజు జరిగింది. ఇక భారతదేశ స్వాతంత్రం గురించి చెప్తే అనేక పుంకాలు ఉన్నాయి. కష్టపడ్డది ఒకళ్ళు, దాన్ని క్రెడిట్ తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. 3వ అంశం, మేము రామ మందిరం మీద ఓట్లు అడగట్లే. ఈరోజు డెవలప్మెంట్ మోడీ గారిది 3D డెవలప్మెంట్, దేశం, ధర్మం, డెవలప్మెంట్. దేశంలో సంక్షేమం తీసుకుంటే ప్రతి ఇంటికి 6 సంవత్సరాలుగా ఉచిత రేషన్ ఇస్తున్నాం. ప్రతి ఇంటికి 7 టీకాలు ఉచితంగా ఇస్తున్నాం. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించడం జరిగింది. ప్రతి ఇంటికి కట్టెల పొయ్యి లేకుండా గ్యాస్ స్టవ్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి నల్ల చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత గతంలో 90,066 సంవత్సరాల పరిపాలనలో కేవలం 90,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు వస్తే మోడీ గారు వచ్చిన 10 సంవత్సరాల్లో 60,000 జాతీయ రహదారులు ఎక్కువైనాయి. ఎయిమ్స్ హాస్పిటల్స్ డబుల్ అయినాయి, IITs డబుల్ అయినాయి, న్యూ మెడికల్ కాలేజెస్ 252 కొత్తగా ఆవిష్కరించబడినాయి. ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ధోరణితో ఈరోజు విద్యుత్ శక్తి 4 లక్షల మెగావాట్ల ఉత్పత్తి అవుతుంది. ఈరోజు ప్రపంచ యావత్తు మనం మోడీ గారిని చూసి విశ్వగురుగా కీర్తిస్తుంది. మన ఆర్థిక వ్యవస్థ 11వ ర్యాంకు నుంచి 5వ ర్యాంకుకు పెంచాం. తెలంగాణ